స్మైల్ హలో విజయవాడి. ఈరోజు మనము డయాబెటిక్ ఉన్న వాళ్ళకి సుజోగ్ థెరపీలో పాయింట్స్ని ప్రెషర్ చేసుకొని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. యాక్చువల్లీ డయాబెటిక్ అనగానే భయపడతాం, ఇది డిసీజ్ అని. డిజార్డర్ కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే డిసీజ్లా కన్వర్ట్ అయిపోయి మన బాడీలోని ఒక్కొక్క సిస్టమ్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. డ్యామేజ్ అంటే మనకు బోన్ లెవెల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చాలా టూత్కి సంబంధించిన టూత్ ఎక్స్ కానీ, బ్లర్ విజను, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివరు, ఇలా మన కిడ్నీలో స్టోన్స్ రావడం, ప్రతి సిస్టంలో డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చాలా మందిలో D3 లెవెల్ సరిగ్గా లేక జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్స్, ప్రతి జాయింట్ ప్రాబ్లం. డయాబెటిక్ ఉంటే ఇంకొక సిస్టమ్ని అలా కంట్రోల్ లేక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా ఈ డయాబెటిక్లో 2 టైప్ 1 డయాబెటిక్ ఉంటుంది, ఇది హెరిడిటీ వల్ల మనకు చూస్తుంటాము. ప్లస్ టైప్ 2 డయాబెటిక్, ఇది అంటే ఎక్కువ మన బాడీకి సరిపడా ఇన్సులిన్ని ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయకపోవడం ద్వారా అటాక్ అవుతుంటుంది. అంటే మనకు ఎక్కువ మొబిలిటీ అంటే బాడీ వర్కౌట్స్ చేస్తున్నారు. చాలామందిలో ఓవర్ వెయిట్ చూస్తుంటాము, డిప్రెషను, స్ట్రెస్ రిలేటెడ్, చిన్న విషయానికి ఓవర్కమ్ అయిపోవడము, నెక్స్ట్ స్ట్రెస్ఫుల్ ఈటింగ్, చాలా తినేయడము స్ట్రెస్ రాగానే, ఇలా వర్క్ ప్లేస్లో ఉన్న ప్రెషర్స్, దీనివల్ల కూడా మనకు డయాబెటిక్ అటాక్ అవుతుంది. అలా అటాక్ కాకుండా చాలామంది బాడీ వర్కౌట్ చేస్తుండాలి, ఎవ్రీడే మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, మెడిటేషన్స్, యోగా, అలా మనకు మనమే చిన్న ప్రాబ్లంకి స్ట్రెస్ అయిపోయి బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అప్స్ అండ్ డౌన్స్ కాకుండా ఇంట్లోనే ఎక్కువ వర్కౌట్ చేయడం ద్వారా కూడా, అంటే మనకు స్ట్రెస్ వచ్చింది అంటే ఎక్కువ మైండ్గా తీసుకోకుండా ఫిజికల్కి కన్వర్ట్ చేయండి. ఆలోచన వస్తుంది అంటే మనం బాడీ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండండి, డైవర్ట్ చేస్తూ ఉండండి. దానివల్ల కూడా నీకు డయాబెటిక్ కంట్రోల్ అవుతుంటుంది. అంటే ఎక్కువ నవ్వడము, ఇష్టమైన చేయడం, మైండ్ఫుల్లీ చేస్తూ ఉండండి. దానివల్ల కూడా మీకు డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది. అంటే చిన్న ఫీవరు, అవి చిన్న వాటికి కూడా ప్రెషర్ అవుతుంటారు. అంటే స్ట్రెస్ అయినప్పుడు డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా అంటే ఇది ఇండివిజువల్, మీకు మీరుగా కూడా కొన్ని పెరగకుండా కంట్రోల్ చేసి. సుజోక్ అనేది ఇది ఒక కొరియన్ వర్డ్. పాక్ జేవి అని మా ప్రొఫెసర్ గారు డిస్కవర్ బై, అంటే మన హ్యాండ్లోనే టోటల్ బాడీ ఆర్గన్స్ అండ్ మెరిడియన్స్ రిప్రజెంట్ చేయడం. సుజోక్, సు అంటే పామ, జోక్ అంటే ఫుట్. సో ఈ హ్యాండ్లో మన బాడీ అంతా పార్ట్స్ అండ్ మెరిడియన్స్ అన్నమాట, ఆర్గన్స్ని, మెరిడియన్స్ని ఈ హ్యాండ్లోనే ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు మనము ఈ హ్యాండ్లో మనకు డయాబెటిక్ కంట్రోల్ అవడానికి ప్యాంక్రియాస్, లివర్ పాయింట్ ఎక్కడ ఉందనేది మనము లొకేట్ చేసుకుందాం. చూడండి, ఇది లివర్, ఇది మన స్టమక్, ఇది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అంటే ఎక్కువ మనము సుజోక్ ట్రీట్మెంట్లో లివర్కి, ప్యాంక్రియాస్కి ట్రీట్మెంట్ ఇస్తాం, నీడిల్స్ ద్వారా కానీ, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు కొంచెం మార్కైనా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కలర్ థెరపీ అండ్ సీడ్ థెరపీ ద్వారా మనము ప్రెషర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ హ్యాండ్లో కరెక్ట్ మనం పించి వేస్తే ఈ పార్ట్, తమ్ ఉంది చూసారా, ఈ తమ్ ఉన్న పార్ట్ ప్యాంక్రియాస్ పాయింట్. సో మీరు ఎవ్రీడే మార్నింగ్ ఇట్లా ఈ హ్యాండ్లో ఈ ఫింగర్తో ఒక 10 to 15 టైమ్స్ ప్రెషర్ చేయండి. నెక్స్ట్ ఈ హ్యాండ్లో కూడా సేమ్ 10 to 15 టైమ్స్ ప్రెషర్ చేయండి. ఇలా మన వేలు ఇలా వస్తాయి, కరెక్ట్ తమ్ ప్లేస్ ప్యాంక్రియాస్ పాయింట్ అన్నమాట. మీరు ఈ ట్రీట్మెంట్ అంటే కలర్ థెరపీ సీడ్స్ వేసుకునేటప్పుడు బిఫోర్ ఈటింగ్ కానీ వేసుకోవాలి, లేదా ఆఫ్టర్ ఫుడ్ 1 hour తర్వాత మీరు ఈ సీడ్స్ ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ చింతపండు కూడా మేము అవాయిడ్ చేయమంటాం సుజోక్లో. సో అదైతే బెస్ట్, మీకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ పార్ట్లో మనం ఈ లివర్ పాయింట్, ప్యాంక్రియాస్ పాయింట్కి మనము ఇలా టేప్ తీసుకొని, ఇది సర్జికల్ టేపు, మీకు ఏ మెడికల్ షాప్లో అడిగినా కూడా ఇస్తారు.
ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్ ఉంటుంది. ఇలా యాక్చువల్లీ ఈ పాయింట్లో మనం పెయిన్ఫుల్ పాయింట్ని లొకేట్ చేయాలి. కొంతమందికి పెయిన్ఫుల్ పాయింట్ని లొకేట్ చేయడం అనేది రాకున్నప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో మనం ఈ లివర్ పాయింట్కి మెంతులు తీసుకొని టేప్కి ఇలా ప్రెస్ చేసుకోండి. ఒక 10 to 11 అవర్స్ ఇలా ప్రెషర్ ఇస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇవి మీరు ఫ్రీక్వెంట్గా ట్రై చేయండి, ప్రెషర్ చేయండి. కరెక్ట్గా మీకు మార్క్ చేసుకొని చేసినట్టయితే మనం లివర్ పాయింట్కి ఇచ్చాము, ప్యాంక్రియాస్ పాయింట్కి కూడా ప్లేస్ చేసుకున్నాము. ఇలా ఇది ఈవినింగ్ అవర్స్ మీరు వేసుకున్నట్టయితే బెటర్. అంటే నైట్ టు మార్నింగ్ వరకు మీకు సీడ్స్ ఈ పాయింట్స్కి హీల్ అయ్యి డెఫినెట్గా రిజల్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, లివర్ పాయింట్, ప్యాంక్రియాస్ పాయింట్. ఈ హ్యాండ్లో కరెస్పాండెంట్ సిస్టంలో లివర్ పాయింట్, ప్యాంక్రియాస్కి మనం సీడ్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఈ హ్యాండ్లో కూడా లివర్ పాయింట్కి మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ హ్యాండ్లో ఈ తమ్ముని చూడండి, ఈ పాయింట్ అనమాట. మన బాడీలో రైట్ సైడ్ లివర్ ఉంటుంది కదా, సో ఈ హ్యాండ్లో కూడా మనము రైట్ సైడ్ లివర్ని నోట్ చేసుకున్నాం. లివర్ అండ్ ప్యాంక్రియాస్, ఈ పాయింట్ చూసారు కదా. సో సేమ్ టేప్కి మెంతుల్లో చాలా మెడికేషన్ ఉంటాయి కాబట్టి మెంతులు మీకు బెస్ట్ అన్నమాట. ఇలా ప్యాంక్రియాస్కి వేసుకోండి, లివర్కి కూడా మెంతులు టేప్తో తీసుకొని ఈ ఏరియా అంతా మనం ఎక్కడైతే నోట్ చేసుకున్నామో ఏరియా మొత్తం మీరు సీడ్స్ వేసుకోండి. 2 హ్యాండ్స్కి కరెస్పాండెంట్ సిస్టంలో లివర్ పాయింట్కి మనం మెంతులు ప్లాస్ చేసుకున్నాం. డయాబెటిక్కి మెంతులు కూడా మంచిగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. చూసారు కదా, బాడీలో రైట్ సైడ్ లివర్ ఉంటుంది కాబట్టి మనము ఇటు రైట్ సైడ్ వేసుకున్నాము, ఇటు సైడ్ కూడా మనం రైట్ సైడ్ వేసుకున్నాము. చూడండి, రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ సుజోక్లో 3 సిస్టమ్స్ ఉంటాయి. కరెస్పాండెంట్ సిస్టమ్ బాడీ అంతా హ్యాండ్లో. ఇన్సెక్ట్ సిస్టమ్ ఒకటే వేలులో ఇండెక్స్ ఫింగర్లోనే మన బాడీ అంతా, హెడ్, చెస్ట్, అబ్డామిన్. సో ఈ వేలులో అంటే ఈ ఇన్సెక్ట్ సిస్టంలో కూడా మనం లివర్ పాయింట్స్ చూద్దాం. చూడండి, ఇలా ప్రతి ఫింగర్కి కూడా మనం సేమ్ లొకేట్ చేసుకోండి లివర్ పాయింట్ అండ్ ప్యాంక్రియాస్. లివర్ పాయింట్ వేస్తే అయిపోతుంది. గ్రీన్ కలర్ మార్క్తోని టోటల్ లివర్స్కి మార్క్ చేసినాం. ఇన్సెక్ట్ సిస్టమ్ అన్ని ఫింగర్స్కి ఒకరోజు ఈ హ్యాండ్ చేసుకోండి, ఒకరోజు ఈ హ్యాండ్కి కూడా మార్క్ చేసుకోండి సేమ్. ఇలా టోటల్ లివర్ పాయింట్స్ డే ఆఫ్టర్ డే సేమ్ టేప్కి మెంతులు తీసుకోండి, ఈ లివర్ పాయింట్లో ప్లాస్ చేసుకోండి. మనం ఇన్సెక్ట్ సిస్టంలో కూడా లివర్ పాయింట్కి పేస్ట్ చేసుకొని ప్రెషర్ ఇస్తున్నాం. ఈ ప్రెషర్ ఇవ్వడం ద్వారా లివర్ టోనిఫై, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళకి కూడా క్యూర్ అవుతుంది. ఇలా ఎవ్రీడే డే బై డే మీరు చేసినట్టయితే డెఫినెట్గా రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది. ఇలా అన్ని పాయింట్స్కి ప్లాస్టర్ చేసుకోండి. మనం కరెస్పాండెంట్స్ వేసుకున్నాము, ఇన్సెక్ట్ సిస్టంలో కూడా లివర్ పాయింట్స్కి ప్లాస్టర్స్ వేసుకున్నాం, మెంతులు వేసుకున్నాం. నెక్స్ట్ మినీ సిస్టంలో చూద్దాం. మినీ సిస్టమ్ అంటే ఓన్లీ ఈ ఇంచ్ ఉంది చూసారా, ఇందులోనే బాడీ అంతా, ఇందులో కూడా లివర్ పాయింట్కి వేసుకోవడం ద్వారా మీకు బెస్ట్ రిజల్ట్ అన్నమాట, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ పాయింట్లో ఈ పాయింట్ ఈ పాయింట్ సేమ్. ఈ పాయింట్లో కూడా
మంచి మీ దగ్గర పెన్ ఉన్నా, పెన్సిల్ ఉన్నా, సాఫ్ట్ది ఎక్కువ మ్యాచ్ స్టిక్ ఉన్నా సరే ఫస్ట్ మసాజ్ చేయండి. మంచి ఒక్కొక్క పాయింట్కి ఇట్లా మంచిగా మసాజ్ చేయండి. చేసి తర్వాత మీరు సీడ్స్ ప్లేస్ చేసుకోండి. ఏమవుతుందంటే మసాజ్ చేయడం ద్వారా అక్కడ ఉన్న పాయింట్కి మనం ఎనర్జీ ఇస్తున్నాం. ఇలా సేమ్ కరెస్పాండింగ్ సిస్టంలో లివర్ ప్యాంక్రియాస్, ఇన్సెక్ట్ సిస్టంలో లివర్ ప్యాంక్రియాస్ని మనము యాక్టివేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మినీ సిస్టంలో కూడా మనం లొకేట్ చేసుకున్నాము. సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా డే బై డే మీరు చేసినట్టయితే డెఫినెట్గా కొంతవరకైనా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు నిడిలింగ్ అవి మీకు మీరు చేసుకోరు కాబట్టి ఈ సీడ్స్ ఈ కలరీ చేసుకోవడం ద్వారా బెస్ట్ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే పెరగకుండా చూసుకోగలరు. ఈ క్వారంటైన్లో బెస్ట్ రెమెడీ ఫర్ యూ. అండ్ వన్ మోర్ ఏంటంటే ఎక్కువ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. డయాబెటిక్ అంటే మీరు ప్యానిక్ అవ్వకుండా మనకు మనం మోటివేట్ చేసుకోవాలి. మనం ఎలా ఉండాలనేది ఒక షెడ్యూల్ ప్రకారం డిజైన్ చేసుకొని ఉన్నట్టయితే ఏ ప్రాబ్లం డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం చూస్తాం కదా. సో ఆ కిడ్నీ పాయింట్స్ కూడా మనము ప్రెషర్ చేసుకున్నట్టయితే ప్రివెంటివ్గా ఆ ప్రాబ్లం రాకుండా కూడా మనము కాపాడుకోవచ్చు. చూద్దాం. కిడ్నీ అనగానే ఈ మన లిటిల్ ఫింగర్ మిడిల్ ఆఫ్ ఉంది కదా, ఈ కెనాల్ టు ఎండ్ ఆఫ్ పాయింట్ ఒక్క పాయింట్ పెయిన్ఫుల్ ఉంటుంది. ఇవ్వండి ఈ పాయింట్. నెక్స్ట్ ఈ ఫింగర్లు ఉన్న ఈ లాస్ట్ పాయింట్ మీరు ప్రెషర్ ఇస్తూ వెళ్తూ ఉంటే ఒక ఎండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇవి చూడండి ఇక్కడ ఈ పాయింట్స్ కూడా మీరు డైలీ మంచిగా ప్రెషర్ చేసుకోండి. ఇట్లా ఈ థంబ్కి ఎక్కువ హీలింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ఈ థంబ్ని వాడాలి. ఇలా ప్రెషర్ చేస్తూ సేమ్ 2 హ్యాండ్స్కి ప్రెషర్ చేయండి. మీ ఇంట్లో కిడ్నీ బీన్స్ ఉన్నట్టయితే టేప్కి కిడ్నీ బీన్స్ తీసుకొని మనం మార్క్ చేసుకున్న పాయింట్స్కి ఇట్లా ప్లాస్టర్ చేసుకోండి. అంటే మనము కిడ్నీ పాయింట్ని కూడా ప్రెషర్ చేసి ప్రివెంటివ్గా స్టోన్స్, ఎక్స్టిటీ సిస్టమ్ సంబంధించిన యూరినరీ ప్రాబ్లమ్స్ అలా ఏమీ రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువ మనకి టూత్ ఎక్స్, ఐ పెయిన్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. డెఫినెట్గా జాయింట్ పెయిన్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.